టిల్లు ఫ్యాన్స్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను, అందరి కోసం కాదు. డై హార్డ్ ఫ్యాన్స్, టిల్లు ఫ్యాన్స్ అంటే కొంతమంది చెత్తనా కొడుకులు ఉన్నారు, వాళ్ళ కోసం కాదు. డై హార్డ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. సో వీడియో కూడా డిలీట్ అయిపోవచ్చు. ఇంతకుముందు నేను వీడియో పెట్టిన అది ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, అదేందో నాకు అర్థం కాలే. అంటే ఎంత ప్రెజర్ ఉందో చూడండి, నా మీద ఎంత ప్రొటెక్షన్ ఉందో చూడండి. అది ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. సరే ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే నేను కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను యూజ్ చేయకూడదు. అంటే మనవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నేను అక్కడ వదిలేయడానికి నాకు పైన కంప్లైంట్స్, నా మీద ప్రెజర్ పెట్టిన వాళ్ళ పేర్లు కూడా దాని గురించి నేను క్లియర్గా చెప్పడానికి లేదు, అంత ప్రెజర్ ఉంది నా మీద. సో వీడియో కూడా డిలీట్ అయిపోవచ్చు. చూడండి, ఫాస్ట్గా చూడండి. మన టిల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా షేర్ చేయండి అనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ టిల్లు, చాలా బాగున్నాం అని నేను ఇట్లా అనేది. బట్ ఇప్పుడు ఆడు మా దగ్గర లేడు. నేను ఇది సోషల్ మీడియా, దయచేసి అర్థం చేసుకోండి. నేను మీకు ఈ సోషల్ మీడియాలో కొన్ని చెప్పగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. సో మీరు టిల్లు ఫ్యాన్స్ అయితే నిజంగా అర్థం చేసుకోండి అని చెప్పి నేను చాలాసార్లు మీకు చిన్న షార్ట్ వీడియో పెట్టి చాలాసార్లు చెప్పాను. అయినా సరే గుచ్చి మరి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. కొంతమంది కామెంట్స్ అయితే వాడు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావరా అని ఇట్లా నిజంగానే మమ్మల్ని వాడిని నాశనం చేసేసారు. 1.5 year ఆడు వీడియోస్ పెట్టకుండా 2023లో ప్రాబ్లం అయింది. మీకు తెలుసా విషయం? మన ప్రీవియస్ టిల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో నేను టిల్లు ఫ్యాన్స్ అని అంటే నేను అందరిని అనట్లేదండి, కొంతమంది అని అంటున్నా. తెలిసి కూడా పదే గుచ్చి మరి మా వైఫ్ నేను ఏదైనా వీడియోస్ చేసి పెట్టిన కిందనే కామెంట్స్ అనమాట, టిల్లు ఎక్కడున్నాడు, వాడు నిజంగా మీరు ఏదన్నా చేసి ఉంటే మీరు నాశనం అయిపోతారు. అరే ఎట్లా మాట్లాడగలిగిన ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ నాకు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళని పెద్ద హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. పదే గుచ్చి ఉన్నాడా లేడా, పోయాడా, ఏం పీకినావు, ఏం చేసినావు, ఇట్లా చాలా కామెంట్స్, 1-2 కాదు. ఏ వీడియో చేసినా, నా బిజినెస్ గురించి చేసినా, మా వైఫ్ నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసినా, ఇట్లా వరస్ట్గా మాట్లాడడం వల్ల ఈరోజు వాడు మన దగ్గర లేకుండా వెళ్ళిపోయాడు. ఆ కామెంట్స్ కూడా చూశారు, ఆ మెసేజ్లు చూశారు, అన్నీ చూశారు. వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసి అడిగారు అన్నమాట, టిల్లు గాడిని నేను ఇన్ని సంవత్సరాలు నేను చూసుకోవడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది మా వైఫ్ అండి. సో మీ అందరికీ ముందు నేనే కనిపిస్తాను, కానీ నా వెన్నంటూ ఉండి నా బ్యాక్ బోన్గా ఉన్నది మా వైఫ్. సో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, టిల్లు గాడిని చూసుకుంటూ,
నాకు అన్నీ రెడీ చేసి నేను ఆఫీస్కి పంపించి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినా ప్రతి విషయంలో నాకు తోడుండి మనం డ్రీమ్స్ తర్వాత ఫుల్ఫిల్ చేసుకుందాం, ఫస్ట్ వాడి లైఫ్ ఏందో మనం చూద్దామని చెప్పి ఎప్పుడు ఇట్లానే మాట్లాడుకునేది. మాకు ఉండేది బాధ, వాడిని కూడా మేము ఇట్లా తీసుకొచ్చి చేయడం అది కూడా మాకు బాధ ఉండేది. బట్ దానికి ఎంతవరకు నేను చేయగలిగానో అంతవరకు తీసుకొని వచ్చాను. ఇంకా నా వల్ల కాలేదు. సో టైం అయిపోయింది. సో అందుకే నేను ఇప్పుడు ఈ లాంగ్ వీడియో చేయడానికి వచ్చాను. సో వాడు మన దగ్గర లేడన్న విషయం చెప్పడానికి నా దగ్గర మాటలు రావట్లేదు. బట్ నేను మన టిల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, డై హార్ట్ ఫ్యాన్స్, వాళ్ళకి నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. నేను ఎంతవరకు నా వరకు చేయాలో అంతవరకు చేశాను. మాకు ఎక్కడి వరకు మాత్రమే వాడికి మాకు రుణం ఉంది. ఇప్పుడు ఇక్కడతో రుణం తీరిపోయింది. వాడిని కూడా మేము తీసుకెళ్ళి ఫారెస్ట్ దగ్గర వెహికల్ ఆఫ్ చేసి బెల్ట్ తీసాము. వాడు కూడా ఫ్రీడమ్ లైఫ్ని కోరుకున్నాడు. వాడు కూడా చాలా హ్యాపీగానే వెళ్ళిపోయాడు. అదే బాధ నాకు. నేను ఇన్ని ఇయర్స్ పెంచానురా, అంత ఈజీగా అలాగే వెళ్ళిపోయారు అని చెప్పి అదే నా బాధ. వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, టిల్లు డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాత్రమే చేశాను. సో ఇప్పటి వరకు నన్ను, మా టిల్లు గారిని, మా ఆవిడ్ని, నా ఫ్యామిలీని, ఎంటైర్ ఫ్యామిలీని అందరినీ కూడా అన్ని విషయాల్లో నాకు తోడున్నారు ఇప్పటి వరకు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ముందు కూడా మీరు మాతో ట్రావెల్ చేయాలని, మాకు ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటి అని అంటే, టిల్లిగడ్ మాకు దూరం అయిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడిని, అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు. ఒక 90% పీపుల్స్కి మేము టిల్లు బాండింగ్ నచ్చితే ఒక 10% ఉన్నారు. ఆ 10% వాళ్ళ కోసమే ఈరోజు నేను ఇట్లా అయిపోవడానికి కారణం టిల్లు నేను. సో అన్నీ చెప్పడానికి లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి దూరం చేయొచ్చేమో కానీ వాడి జ్ఞాపకాల దగ్గర నుంచి, వాడి జ్ఞాపకాలలో మాకు ఎప్పుడూ ఉంటాడు. వాడు మాకు స్థిరస్థాయిగా ఉండిపోతాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను అని అంటే టిల్లు, బికాజ్ ఆఫ్ టిల్లు. గోస్ టు క్రెడిట్ టు టిల్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి.